తమిళనాడులో కూడా అక్కడ వాళ్ళ మధ్యలో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేస్తారు, రిజర్వేషన్ పెంచే కాంపిటీషన్ క్రియేట్ చేసుకొని వాళ్ళు పోరాటం చేస్తుంటారు. దానికి 21 మంది అంబాశంకర్ కమిషన్ ద్వారానే 9th షెడ్యూల్లో పెట్టిండ్రు. వాళ్ళు 69% తీసుకుపోయి అంబాశంకర్ గారు కూడా 2 సంవత్సరాల పైన అధ్యయనం చేసి 21 మంది ఉంటారు, 21 మంది మెంబర్లు ఉంటారు. దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళంతా క్షుణ్ణంగా మైన్యూట్గా వర్కౌట్ చేసి కోర్టులల్లో ఎక్కడంటే అక్కడ నిలబడే స్థాయికి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ ఉన్నారు కదా మేధావులు, బీసీ మేధావులకు అందరికి ఏమైంది, ఇక్కడ ఎందుకు మెంబర్లు పెట్టలేదు? విచిత్రం ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ ఎట్లా రికమెండ్ చేస్తుందండి, నాకు అర్థం కాదు. తర్వాత 42% నువ్వెట్లా డిక్లేర్ అవుతావు, ఎట్లా డిక్లేర్ అవుతావు? నీకేంది, నీకున్న శాంటిటీ ఏంది, నువ్వు ఎక్కడ వర్క్ చేసినావు? ముస్లిం కన్నా అధ్వానంగా సంచార జాతులు లేరా? మీ కళ్ళ ముందు కనిపిస్తారేరా? రేపు 10వ తారీఖు ఏదో తమాషా పెడతారట, విముక్తి జాతుల విమోచన దినమా ఏదో పెట్టి, మన ఆగస్టు 31 యాక్చువల్గా. ఆ సంచార జాతుల గురించి ఒకసారి తెలుసుకోండి. ముస్లిమ్స్ అన్యాయంగా ఉన్నారా, సంచార జాతులు అన్యాయంగా ఉన్నారా, ఎంబీసీలు అన్యాయంగా ఉన్నారా? ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సంచార జాతులను, ఎంబీసీలను అడ్డగోలుగా అన్యాయం చేసిండ్రు. ఒక్కటి కూడా అత్యధికంగా నష్టపోయింది ఎవరు తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఎంబీసీలు, సంచార జాతులు. ఇప్పటికీ ఇక్కడికున్న రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కొద్దిమంది మేధావులకు కావచ్చు, ఎంబీసీలనే సంచార జాతులు అంటాను, సంచార జాతులనే ఎంబీసీలు అంటాను. అంటే ఇక్కడ ఉన్న చైర్మన్లు కూడా అట్లనే పలికితా ఉండే మొన్నటిదాకా. అంటే ఇట్లాంటి మేధావులు ఉన్నారు మన బీసీ మేధావులు.